పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న డ్రగ్స్ దందా ఆగడం లేదు. హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అటు సికింద్రాబాద్లో టీఎస్ నాబ్ ఓ నైజీరియన్ను అదుపులోకి తీసుకుంది. భారీగా డ్రగ్స్ సీజ్ చేసింది. యువత జీవితాన్ని చిత్తు చేస్తున్న మత్తు పదార్థాలు డ్రగ్స్ను ఉపేక్షించొద్దన్న ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్గా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్ స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. హైదరాబాద్ కూకటపల్లిలో డ్రగ్స్ దందా గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారంతా ఏపీలోని అద్దంకికి చెందినవారని తెలుస్తోంది. ఈ కేసులో తిరుపతికి చెందిన మరో కానిస్టేబుల్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న 6గురు డ్రగ్ పెడ్లర్స్ నుంచి 800 గ్రాముల ఎపిడ్రిన్, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. హైదరాబాద్లో డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ కట్టడి చేస్తున్నప్పటికీ తరచూ స్మగ్లర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. మరోవైపు సికింద్రాబాద్లో కూడా భారీగా డ్రగ్స్ను టీఎస్ నాబ్ పట్టుకుంది. నైజీరియాకు చెందిన ఇమాన్యుయల్ను అదుపులోకి తీసుకున్నారు. ఇమాన్యుయల్ నుంచి 150 గ్రాముల కోకైన్తో పాటు ఎక్స్టెన్సివ్ పిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. 2 కోట్లకు పైగా డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు టీఎస్ నాబ్ సిబ్బంది. చదువుకోవడానికి ఇండియాకు వచ్చి డ్రగ్స్ అమ్ముతున్న ఇమాన్యుయల్ ఇండియా నుంచి వస్త్రాల ఎగుమతి పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఒకటంత వస్త్రాల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పేరుతో డ్రగ్స్ బిజినెస్ కొనసాగించాడు. ఒక్క నెలలోనే ₹1 కోటి పైగా డ్రగ్స్ను ఈ నైజీరియన్ అమ్మినట్లు తేలింది. ఇండియా, నైజీరియా మధ్య పలుమార్లు తిరుగుతూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేశాడని టీఎస్ నాబ్ అధికారులు వెల్లడించారు.